లక్ష్మి గారు ఇందాక రాను ముంబైకి రాను డ్యాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు? ఏమండి, మీరు సంతోషించాలండి. ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని, తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మనదే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం. అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, ఓ 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు. యా, సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా, అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా పెళ్ళయి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది, మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటివి ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా ఆ క్వశ్చన్ అడిగి? ఐ నో ఇట్ వాజ్ నాట్. ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ద మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి సరే, ఓ పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం, అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత, థ్యాంక్ యూ. కవిత గారు, సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందండి? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats, Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show.